సిరుల మాగాని సింగరేణిలో కొత్త ప్రాజెక్టులు రాబోతున్నాయి. ఆ ప్రాజెక్టులో భూ నిర్వాసితులకు అనేక సమస్యలు కూడా సృష్టించబోతున్నాయి. ఇంతకీ ఆ సమస్యలు ఏంటి? వాటిని తీర్చడం సాధ్యమేనా? నలభై ఏళ్ల పాటు బొగ్గు ఉత్పత్తే లక్ష్యంగా సింగరేణి విస్తరణకు సిద్దమవుతోంది. రామగుండం RG3లోని 9 గ్రామాలపై ఓపెన్ కాస్ట్ మైనింగ్ ప్రభావం పడబోతోంది. ఇంతకీ భూ నిర్వాసితుల వ్యతలను సింగరేణి ఈసారైనా పరిగణలోకి తీసుకుంటుందా? భూములిచ్చిన రైతులు మళ్లీ నిండా మునిగిపోవాల్సిందేనా? పెద్దపల్లి జిల్లాలోని రామగుండం రీజియన్ 3లో ఓపెన్ కాస్ట్ విస్తరణ ప్రభావిత గ్రామాలపై ABN స్పాట్లైట్. పెద్దపల్లి జిల్లాలోని రామగుండం రీజియన్ 3లో సింగరేణి విస్తరణ చేపట్టబోతోంది. మొత్తం 21 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా ఓపెన్ కాస్ట్ మైనింగ్ పై DPR సిద్దం చేస్తోంది. రాబోయే 40 ఏళ్ల పాటు ఎలాంటి ఆటంకం లేకుండా రామగుండంలో ఏర్పాటయ్యే తెలంగాణ సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అవసరమయ్యే బొగ్గు సరఫరా చేసేందుకు టార్గెట్ ఫిక్స్ చేసుకుంది. అందుకోసం రామగుండం కోల్ మైన్స్ ను ఏర్పాటు చేస్తోంది. అందుకే ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు విస్తరణ కోసం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష నేతృత్వంలో ఇటీవలి ప్రజాభిప్రాయ సేకరణను సింగరేణి యాజమాన్యం నిర్వహించింది. దేశానికి వెలుగులు ఇచ్చే సింగరేణి భూములు ఇచ్చిన రైతులను మాత్రం చీకట్లో వదిలేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఓపెన్ కాస్ట్ విస్తరణ విషయంలోనూ 9 ప్రభావిత గ్రామాల ప్రజలు తమ భూములు ఇస్తూనే యాజమాన్యానికి అనేక వినతులు సమర్పిస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో ఓపెన్ కాస్ట్ మైనింగ్ విస్తరణ కోసం ప్రస్తుతం పన్నూరు, నాగేపల్లి, లద్నాపూర్, బుధవారంపేట, జూలపల్లి, ముల్కలపల్లి, వకీల్పల్లి, రత్నాపూర్ గ్రామాల్లోని రైతుల భూములను సింగరేణి తీసుకుంటోంది. గతంలో సింగరేణికి భూములు ఇచ్చిన రైతులు ప్రస్తుతం ఎలాంటి ఉపాధి అవకాశం లేక ఇబ్బందులు పడుతున్నారు. వారిలాగే ప్రస్తుతం భూములు ఇస్తున్న రైతులు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కేవలం భూములు ఇచ్చిన తర్వాత ఒకేసారి పరిహారం ఇచ్చి సింగరేణి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. ప్రస్తుతం సింగరేణి ఇస్తున్న పరిహారం రైతులకు సరిపోవడం లేదు. ఆ తర్వాత రైతులు ఏ పని చేయలేక అనారోగ్యం బారిన పడితే ఆసుపత్రుల చుట్టూ తిరగలేక అప్పుల పాలవుతున్నారు. గ్రామాలన్నీ దుమ్ము ధూళితో నిండిపోతున్నాయి. ఓపెన్ కాస్ట్తో సింగరేణికి లాభాలు, దేశానికి వెలుగులు వస్తాయన్న మాట నిజమే. కానీ ప్రభావిత గ్రామాలు మాత్రం కాలుష్య కోరల్లో చిక్కుకొని విలవిలలాడతాయి. సింగరేణికి లాభాలు వచ్చినప్పుడు కార్మికులకు వాటా ఇస్తోందని, అలాగే భూములు ఇచ్చిన రైతులకు కూడా 25% వాటా ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సింగరేణి ఆసుపత్రుల్లో వైద్యం అందించడంతో పాటు తమ పిల్లలకు విద్యా, ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలని కోరుతున్నారు. మా ఊరికి సరైన సంక్షేమాలు ఇవ్వట్లేదు. మా కల్వచెల్ల గ్రామ ప్రజలు కూడా భూమి సింగరేణి కోసం ఇచ్చారు. వారికి ఎటువంటి ప్రతిఫలాలు సరిగా అందలేదు. మా కల్వచెల్ల అనేది మెయిన్గా ఇది వ్యవసాయం పైన ఆధారపడిన భూమి. వ్యవసాయం పైన ఆధారపడిన ప్రజలు చాలామంది వ్యవసాయం పైన ఆధారపడి జీవనం సాగిస్తారు. ఆ వ్యవసాయానికి మెయిన్ ఆధారం వాటర్ అనేది అది ఓసీలలో ఓపెన్ కాస్ట్లో జరిగే ఈ బ్లాస్టింగ్స్ వల్ల, ఆ వైబ్రేషన్స్ వల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గిపోయి, నాకు చిన్నప్పుడు బావి నీరుతోటే వ్యవసాయం చేసేవారు. ఇప్పుడు 80 ఫీట్ల లోతులో బోర్ వేశారు ఒకప్పుడు. ఇప్పుడు 140 ఫీట్ల బోర్ వేసినా కానీ వాటర్ పడట్లేదు. ఎందుకు? ఈ వైబ్రేషన్ వల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గిపోతున్నాయి. భూములు ఇస్తున్న రైతులకు నష్టపరిహారం ఒక్కసారి చెల్లించి ఆ తర్వాత వాళ్ళను గాలికి వదిలేస్తున్నారు. అలా కాకుండా ఎప్పుడైతే ఈ భూమి ఇస్తేనే అక్కడి నుంచి బొగ్గు నిక్షేపాలు అవన్నీ తీసుకుంటున్నారు కాబట్టి ఆ తీసుకున్న మాత్రం వచ్చిన లాభాల వాటా నుంచి కార్మికులకు వీళ్లకు వాటాలు ఇస్తున్నారు. కానీ మరి భూమి ఇచ్చిన రైతన్నకు అందులో నుంచి ఎంతో కొంత వాటా ఇచ్చి అతని వైద్యం కోసం, హాస్పిటల్లో, నెక్స్ట్ వాళ్ళ పిల్లల కోసం విద్యాపరంగా ఇలాంటి వాటాలు ఆ భూములు ఇచ్చిన రైతులకు ఎందుకు గవర్నమెంట్కి ఆలోచన రావట్లేదు? సింగరేణి యాజమాన్యానికి ఎందుకు ఆలోచన రావట్లేదు? నాలాగా నేనే ఒక భూమి నిర్వాసితుడిని, నేనే కాదు నాకన్నా ముందు నుంచి ఇచ్చిన వాళ్ళు భిక్షయాటన చేసుకుంటూ రోడ్ల మీద బుచ్చగాలుగా తిరుగుతున్నారు. పెద్దపల్లి జిల్లాలోని రామగిరి మండలంలో ఎక్కువగా రైతులు భూములు కోల్పోతున్నారు.
గతంలో బుధవారంపేట గ్రామంలో సింగరేణి 708 ఎకరాలు సేకరించారు. అయితే భూముల్లో ఉన్న చెట్లకు, బావులకు, బోర్లకు ప్రత్యేకంగా సింగరేణి పరిహారం ఇవ్వలేదు. కేవలం భూమిని మాత్రమే తీసుకుంటున్నట్లు నోటీసులు ఇచ్చారు. దీనిపై బుధవారంపేట గ్రామస్తులు కోర్టును ఆశ్రయించారు. తర్వాత మళ్లీ 88 ఎకరాలు తీసుకుంటున్నట్లు నోటీసులు ఇచ్చింది సింగరేణి యాజమాన్యం. అయితే మొత్తం గ్రామాన్ని తీసుకోవాలని, సగం సగం పరిహారం, సగం సగం భూసేకరణ చేయొద్దని రైతులు డిమాండ్ చేస్తున్నారు. బోరున్నదా, బావి ఉన్నదా, ఈత చెట్టు ఉన్నదా, తాడి చెట్టు ఉన్నదా, ఏ చెట్టు ఉన్నదా అని చూడకుండానే అవార్డు పాస్ చేశారు. దాంతో తప్పు తడకన ఉన్నదని మేము బుధవారంపేట, రాజాపూర్ గ్రామ ప్రజలం హైకోర్టును ఆశ్రయించినాం. హైకోర్టు ఆశ్రయిస్తే ఈ తప్పు తడక ఉన్నదని ఈ అవార్డును క్యాన్సిల్ చేస్తాను అని చెప్పడంతో మళ్ళీ ఏం చేసారు, పాత పాస్బుక్లు ఇష్యూ చేయమని హైకోర్టు తీర్పునివ్వగా మేము కొన్ని పాస్బుక్లు రావడంతోనే మళ్ళీ ఏం చేసారు, 88 ఎకరాలు మాకు అత్యవసరమని అవార్డు పాస్ చేసి 88 ఎకరాలు తీసుకున్నారు. 88 ఎకరాలు పోయినాక 3 నెలలు కాకముందే మళ్ళీ 458 ఎకరాలు మాకు అవసరం ఉన్నదని బుధవారపేట శివారులోని ఆ భూములకు జెండాలు అంటే గ్రౌండ్ ఫిక్స్ చేసి జెండాలు వాటి ఈ భూమి మేము తీసుకుంటే 558 ఎకరాలని చెప్పడంతో ఈ కాలుష్యం మాది ఒకటే డిమాండ్, బుధవారంపేట ఊరుని తీసుకుంటేనే భూములు ఇస్తామని గ్రామ ప్రజలు, రైతులు అందరూ ఏకదాటిగా నిన్న సిద్దిపల్లకు నెంబరింగ్ బుధవారపేటకు నెంబర్లు వేసేస్తామంటే బుధవారపేట ఊరికి వేసినాకనే అడుగు పెట్టాలి భూమిలో అని చెప్పి అడ్డుకోవడం జరిగింది. ప్రస్తుతం సింగరేణి ఓపెన్ కాస్ట్ విస్తరణ కోసం మళ్లీ ప్రజాభిప్రాయ సేకరణ చేసింది. రైతులు, పర్యావరణ నిపుణులు, రైతు సంఘాల నేతలు తమ వినతులను ప్రభుత్వానికి అందజేశారు. మరి సింగరేణి యాజమాన్యం ఇప్పుడైనా వారి వినతులను పరిగణలోకి తీసుకుంటుందా? భూములు లాక్కున్న తర్వాత మళ్లీ పాత పద్ధతిలాగే గాలికి వదిలేస్తుందా? చూడాలి.